ఇప్పుడు మనం రీడింగ్ చూద్దామండి. రీడింగ్‌లో 90 మార్కులు ఎన్ని టాస్క్‌ల ద్వారా వస్తున్నాయి? స్టార్టింగ్ విత్ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ డ్రాప్ డౌన్ అండి. ఇది 30-35 మార్క్స్ మనకి దీని నుంచి వచ్చే అవకాశం అనేది ఉందండి. దీనిలో ఒక క్యాండిడేట్‌కి టెంప్లేట్ వర్క్ అవ్వదు. పద్ధతిగా చదవాలి, అర్థం చేసుకోగలగాలి సిట్యుయేషనల్‌గా. అంటే ఎక్కడ ఏ వర్డ్ మిస్ అయితే ఏ వర్డ్ వచ్చే అవకాశం ఉంటుంది. వర్బ్ మిస్ అయిందా? అడ్జెక్టివ్ మిస్ అయిందా? అడ్వర్బ్ మిస్ అయిందా? నౌన్ మిస్ అయిందా? ఈ గ్రామర్ సెన్స్ ఉండాలి. వీటితో పాటుగా మళ్ళీ మంచి వొకాబులరీ రేంజ్ ఉండాలి స్టూడెంట్‌కి. అప్పుడే ఏంటంటే దీనిలో స్కోర్ వస్తుంది గనక దీని నుంచి ఎక్కువ మార్క్స్ వస్తాయని నేను అనుకుంటున్నాను. మల్టిపుల్ చాయిస్, మల్టిపుల్ ఆన్సర్స్ అనేది వస్తుంది. ఇది అంత పెద్ద ఇంపార్టెంట్ టాస్క్ కాదు. ఒక్క మార్క్ వస్తే, 2 మార్కులు వస్తే గొప్ప దీని నుంచి. మూడోది ఏంటంటే రీఆర్డర్ పారాగ్రాఫ్స్ అండి. దీని నుంచి మోడరేట్‌గా వస్తుంది మనకి. పెద్ద స్కోర్ అని కాదు. మరీ ఇగ్నోర్ చేసేంత స్కోర్ కూడా ఏమి ఇయ్యట్లేదు ఇది. 8-12 మార్క్స్ అనేవి మనకు దీని ద్వారా వస్తాయి ఎగ్జామ్‌లో. ఆ తర్వాత ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, డ్రాగ్ అండ్ డ్రాప్, క్లిక్, డ్రాగ్ అండ్ డ్రాప్ టైప్ అనమాట ఇది. దీని నుంచి మనకి మంచి స్కోర్, చక్కటి స్కోర్ వస్తుంది. అంటే మనకు దగ్గర దగ్గర 20 మార్కులు. అండ్ లాస్ట్‌లో రీడింగ్ మాడ్యూల్‌కి సంబంధించింది మల్టీ సింగిల్ అండి. పెద్ద ఇంపార్టెంట్ టాస్క్ ఏం కాదు. దీని నుంచి ఒక్క మార్క్ వస్తే గొప్ప. I'm on a mission to give you the authentic, credible, actionable inputs on PT. If you love my work, subscribe to me on YouTube. Share this video with others.